హలో. హాయ్. సో, మన సబ్‌స్క్రైబర్ పేరేంటంటే స్వాతి పబ్బూజీ. హాయ్ స్వాతి. తను కామెంట్ ఏం పెట్టిందంటే, హాయ్ మేడమ్, ప్రెగ్నెన్సీలో ఎవ్రీ మంత్ టాబ్లెట్ ఇస్తారు కదా! 30 డైలీ వేసుకోవద్దు. డే బై డే వేసుకోవాలి. రోజు వేసుకుంటే హీట్ అవుతది. కిడ్నీస్ దెబ్బతింటాయి. డాక్టర్ అలానే అంటారు. వాడొద్దు అంటున్నారు మేడమ్. ఇలా వాడడం కరెక్టేనా? అని తన క్వెషన్ అన్నమాట. పెద్దవాళ్ళు కామన్‌గా తనే గాదు, నా దగ్గరకొచ్చే ప్రతి క్లయింట్ అదే చెప్తది. మేడమ్ మా పెద్దోళ్ళు వద్దంటుర్రు. ఈ గోళీలు అవసరమా? ఖచ్చితంగా వాడాలా నేను? ఇలాంటివి నన్ను గూడా అడుగుతూ ఉంటారనమాట. సో, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సరళ. ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి మాట్లాడుతున్నా. సో, మనము ఎవ్రీ గైనకాలజిస్ట్ ఎవ్రీ మంత్ దేనికోసం రాస్తాము? బేబీ అండ్ మదర్ హెల్త్ బావుండాలి. ఒక పన్నంటి బిడ్డ మీకు రావాలి. మీకెలాంటి అంటే షుగర్‌లు, బీపీలు అలా పెరగకుండా ఉండాలి. స్మూత్ డెలివరీ అవ్వాలి. మంచి హెల్తీ బేబీ మీకు రావాలి అనే ఉద్దేశంతోనే ఏ డాక్టర్ అయినా గూడా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడిసిన్స్ మీకేదో నష్టం చేయాలి, బేబీకి నష్టం చేయాలనే ఉద్దేశంతో కాదు. సో, మనం మామూలుగా గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసేది అంతా బాగున్న వాళ్ళకి ఐరన్, కాల్షియం, మల్టీ విటమిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఏదైనా కాంప్లికేషన్స్ బీపీ, షుగరు, థైరాయిడ్ అలా ఉన్న వాళ్ళకి ఎక్స్‌ట్రా మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో, ఎందువల్ల ఐరన్, కాల్షియం వాడాలా? లేకపోతే వేరే దారి లేదా? తప్పదా? అనంటే యెస్. ఈ రోజులలో మనకి ప్రెగ్నెన్సీలో ఎంత అవసరమో కాల్షియం గానీ, ఐరన్ గానీ, మల్టీవిటమిన్స్ గానీ, విటమిన్స్ అన్నీ కూడా మన ఫుడ్డులలో దొరకట్లేదు. పాత కాలంలో ఎరువులు న్యాచురల్ ఎరువులతో పండించేవాళ్ళు. వెజిటబుల్స్ గానీ, పంటలు గానీ, వాళ్ళు ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోకపోయినా వాళ్ళ బాడీకి ఎంత కావాలో అంత నేచర్ ఇచ్చేది వాళ్ళకి. సో, మన నేచర్ ఇప్పుడున్న రోజులలో నేచర్ మనకి ఇవ్వడం లేదు. అదని మనమే అంతా గూడా ఆర్టిఫిషియల్‌గా పండియడం వల్ల కావలసిన విటమిన్స్ అనేవి మనకు అందడం లేదు. దానివల్ల బేబీ గ్రోత్ స్మూత్‌గా జరగాలి. తల్లిలో రక్తము బాగా ఉండాలి. తల్లి రక్తం 12-14 మెయింటైన్ అవుతేనే బేబీ గ్రోత్ హెల్తీగా జరుగుతది. ఉమ్మినీరు తగ్గకుండా ఉంటది. బీపీలు రాకుండా ఉంటాయి. బీపీ పెరిగితే ఒక్కొక్కసారి ఫిడ్సులు గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నిటికి రక్తహీనతకు గూడా సంబంధం ఉంది. సో, రక్తహీనత అనేది ఇండియాలో చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇండియాలో చాలా మంది 60% ప్రెగ్నెంట్ వాళ్ళలో రక్తము ఎంత ఉండాలో అంత ఉండట్లేదు. అందువల్ల రక్తహీనత అనేది ప్రెగ్నెంట్ వాళ్ళకి ఒక శాపం. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ ఒస్తాయి. అందువల్ల రక్తము తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. కనీసము 12 మెయింటైన్ అవ్వాలి త్రూఔట్ ద ప్రెగ్నెన్సీ హెచ్‌బీ లెవెల్స్ అనేవి. సో, అది మెయింటైన్ అవ్వాలి అనంటే మన డైలీ సప్లిమెంట్ అనేది ఐరన్ సప్లిమెంట్ అనేది ఐరన్ టాబ్లెట్ డాక్టర్ ఏదైతే రాస్తాడో అది రోజు వేసుకోవడం వల్ల మనకు డెలివరీ టైమ్‌లో గూడా బ్లడ్ లాస్ బాగా జరుగుతది. ఆ బ్లడ్ లాస్ అంతా గూడా మీరు రికవరీ చెయ్యాలంటే ఈ ముందు నుండి ఐరన్ ఈ 9 నెలలు మీ బాడీలో ఐరన్ బాగా స్టోరేజెస్ ఉంటే మీకు డెలివరీ టైమ్‌లో ఏదైతే బ్లడ్ లాస్ ఉంటదో మీ బాడీ మళ్ళీ అది సెట్ చేసుకోగలదు. మనము ఐరన్ టాబ్లెట్ తీసుకోక, మనకి బయట నుండి వచ్చే ఫుడ్‌లో సరిగా ఐరన్ జరగక, డెలివరీ టైమ్‌లో హెవీ బ్లీడింగ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ప్రాణాల మీదకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల. అదే కాల్షియం టాబ్లెట్ వల్ల మనకి బోన్స్ గట్టిపడతాయి. మదర్ బోన్ అండ్ బేబీ బోన్స్. ఎందుకంటే మదర్ యొక్క బోన్స్ నుండి మదర్ యొక్క కాల్షియమే బేబీ తీసుకొని బేబీ బోన్స్ గానీ, బేబీ గ్రోత్ గానీ కాల్షియము మదర్‌ది వాడుకుంటది. అప్పుడు మదర్‌లో ఉన్న కాల్షియం తగ్గిపోతే మదర్‌కి డెలివరీ తర్వాత ఈజీగా బ్యాక్ పెయిన్స్ రావడము, బోన్ పెయిన్స్ రావడము ఇవన్నీ చూస్తుంటాం. సో, ఆ బ్యాక్ పెయిన్, బోన్ పెయిన్ ఫ్యూచర్‌లో రావద్దు. ఈ కాలంలో 35, 40 రాంగానే ఫుల్ బాడీ పెయిన్స్‌తో చూస్తూ ఉన్నాము. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో, డెలివరీ టైమ్‌లో మదర్‌కి కావాల్సిన కాల్షియం అందలేక ఎర్లీగా ఈ ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లమ్స్, ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. సో, ఆ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో మనకు రావద్దు అంటే మనము డైలీ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల నష్టం లేదు. మనం ఇచ్చే ఏదైతే డోసు ఓరల్‌గా ఇస్తామో అది మినిమల్ డోస్ మాత్రమే. ఇంకా గూడా మనము ఫుడ్‌లో గూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చే 500 గ్రామ్స్‌లో మన బాడీ అబ్జర్వ్ చేసుకునేది కొంత
వరకు మాత్రమే, కంప్లీట్‌గా 500 మిల్లీగ్రామ్స్ బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. అందువల్ల డైలీ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడే బేబీకి అండ్ మదర్‌కి కావలసిన ఐరన్, రక్తము, బోన్ స్ట్రెంగ్త్‌కి గానీ, మజిల్ స్ట్రెంగ్త్‌కి గానీ కావాల్సినవి అందుతాయి. దానివల్ల మజిల్ స్ట్రెంగ్త్ బాగున్నప్పుడు మనకి బీపీలు, షుగర్‌లు, బేబీలకి డెలివరీ టైంలో ప్రాబ్లమ్ కాకుండా ఉంటది. ఈజీగా, స్మూత్‌గా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ మల్టీ విటమిన్స్ కూడా చాలా మంచిది. త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ డైలీ తీసుకోవడం వల్ల ఈజీగా, స్మూత్‌గా అవుతది. ఎలాంటి కాంప్లికేషన్స్‌లో ల్యాండ్ గాకుండా ఉంటాం. సో, పెద్దవాళ్ళు మీరు కొంచెం అర్థం జేసుకోండి. అది మామూలుగా కిడ్నీల మీద ఎఫెక్ట్ పడతది, అన్ని గోళీలు వాడొద్దు అనేది కాదు. అన్ని గోళీలు కిడ్నీల మీద ఎఫెక్ట్ చెయ్యవు. కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ చెప్తాం. ఈ గోళీ వాడితే మన అలోపతిలో ఏంటంటే ప్రతి టాబ్లెట్ గురించి స్టడీ ఉంటది. ఈ టాబ్లెట్ నీకు బాడీలో ఏమేమి చేస్తది, ఎలా ఎక్స్‌క్రీట్ అయితది, బాడీలో నుండి ఎలా బయటికెళ్తదనేది ప్రతి స్టడీ తర్వాతనే మనకి అలోపతి మెడిసిన్ అనేది ఉంటది. సో, ఈ టాబ్లెట్ వాడుకుంటే నీకు బాడీ మీద ఈ ఎఫెక్ట్ ఉంటదని 100% దాని మీద రాసుంటది. దాని గురించి స్టడీస్ ఉంటాయి. అదే మనం ఆయుర్వేద, హోమియోలో మనకి అంత స్టడీస్ లేవు. అలోపతిలో స్టడీస్ ఉన్నాయి. సో, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, కొన్ని రకాల మెడిసిన్స్ కిడ్నీ మీద, లివర్ మీద ఏదైతే ఎఫెక్ట్ పడతాయో ఆ మెడిసిన్స్ యాస్ ఎ డాక్టర్‌కి ప్రతి మెడిసిన్ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటదని చదువుకొనే ఉంటాం మేము. సో, ఈ ప్రెగ్నెన్సీలో ఏది ఇవ్వచ్చు, ఏది కిడ్నీలకి ప్రాబ్లమ్ చేయదు, ఏది లివర్‌కి ప్రాబ్లమ్ చేయదు అనేది యాస్ ఎ డాక్టర్‌గా ఐడియా ఉంటది. కాబట్టి డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ వాడడం వల్ల మీ కిడ్నీల మీద గానీ, లివర్ మీద గానీ ఎలాంటి ఎఫెక్ట్ పడదనమాట. ఈ మల్టీవిటమిన్స్, ఐరన్, కాల్షియం మనం బాడీలో మామూలుగా ఫుడ్ తీసుకుంటే ఎలాంటి చేంజెస్ బాడీలో జరుగుతాయో అదే తప్ప కిడ్నీలను ఫెయిల్ చేసేది గానీ అలాంటివి కావనమాట. డాక్టర్లు ప్రిస్క్రైబ్ రోజు తీసుకున్నా కూడా ఏమీ అవ్వదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా రెగ్యులర్ మెడిసిన్స్ తీసుకోండి. మీ ప్రెగ్నెన్సీ జర్నీని స్మూత్‌గా కొనసాగించండి. ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ.